మరి అదే సందర్భంగా చూస్తుంటాం. ఇప్పుడు అయా సొరకాయలు పెట్టుకుపోయినామయ్యా, నా పిల్లలకి అంతరం వేయించినామయ్యా, అందరం వేయించినా 15 రోజులు అయిందయ్యా, అందరం పాటలేదయ్యా, 6 దినాలు బాగుంది మళ్ళీ తిరగబడిందయ్యా. ఏమి ఎందుకు తిరుగుకుందంట? ఎందుకు అంతరం వేసేప్పుడు బయలుదేరేమో పారాడింది ఉంటాయా, అందుకే అందరం పాడలేదంటాయా. మూఢనమ్మకాలు. దయ్యం పట్టిందయ్యా, ఆడోళ్ళకే దయాలు పట్టేది, మగవాళ్ళకి పట్టవు. అసలు ఉండే దయాలే ఆడవి, పట్టేది ఆడవాళ్ళకి. దయాలు పడేది కాదు మగవాళ్ళే, ఎక్కువ మంది ఆడవాళ్ళే ఆడవాళ్ళకే పట్టేది. ఎందుకంటే ఆడవాళ్ళకు ఈ ఎక్కువ ఈ మగ దురహంకారం ఉంది కదా, వానికి మగవానికి పెళ్ళం పగులు పని మనిషి మాదిరి ఉండాలా, రాత్రి రంభ మాదిరి ఉండాలా. నానా రకాల చిత్రహింసలు గురి చేస్తారు, చెప్పుకోలేరు ఎవరికి కూడా. అవన్నిటి వల్ల మానసిక జబ్బులు వస్తాయి. దాన్నే హిస్టీరియా అంటారు డాక్టర్లు, వీళ్ళు దయ్యం అనుకుంటారు. ఇవన్నీ చూస్తున్నాం. మరి జస్ట్ మహత్యాల పేరుతో మోసపోతున్నారు. ఈ రకంగా ఇట్లా జస్ట్ ఇట్లా గాల్లో చేతులు ఊపి ఈ పద్ధతిలో మీ చేయబట్టండి. ఈ రకంగా లైవ్లో ఇట్లా చూడండి, ఇది ప్రజలు ఎట్లా మోసపోతున్నారు అనడానికి ఇదొక ఉదాహరణ. చూడండి, లైవ్లోనే ఈ రకంగా విభూది ఇచ్చారు. విభూది ఇస్తానే చేతులు తిప్పుతారు చదువుకున్న వాళ్ళు కూడా. అంతే కదా సార్. అంతే. ఇప్పుడు మీరు సడన్ గా ఇప్పుడు చెప్తున్నారు, లైవ్ లో ఇస్తున్నారు. అంతే. ఇది కూడా ఒరిజినల్ విభూది, అది ఒరిజినల్ విభూది. ఇస్తానే చదువుకున్న వాళ్ళు కూడా మాకు కూడా కాలు ముక్తున్నారు. పూలు వేసుకుంటే ఏమవుతారో తెలుసు కదా. మరి విభూది ఇచ్చినాం మేమంటున్నాం. మా కార్యక్రమాలు 2, ఒకటి రక్తదానం, మరొకటి మూఢనమ్మకాల మీద చైతన్యం చేయడం. రక్తదాన కార్యక్రమంలో భాగంగా రక్తం ఇస్తున్నాం, ఎమర్జెన్సీలో ఎవరికైనా మీరు ఇస్తున్నాం పేదవాళ్ళకు. అవర్ విఐపీస్ ద వెరీ ఇన్నోసెంట్ పూర్ అని నేను అంటున్నా. దేవుడే దిక్కునుకునే పేదవాడే మావాడు అంటున్నా. మనకి ఎవ్వరు లేరు, వాళ్ళ కోసం మేము ఉన్నామంటున్నా. ఎమర్జెన్సీ టైంలో ఎవరికైనా ఇస్తాం. మరి ఆ రకంగా మరో చేత్తో విభూది ఇస్తాన్నా మేధావులకు. పేదవాళ్ళకి రక్తం ఇస్తాన్నా, మేధావులకు విభూది ఇస్తున్నాం. రక్తం తీసుకున్న పేదవాళ్ళు కాలు ముక్తున్నారు చదువు లేకపోవడం వల్ల. చదువు లేదు వాళ్ళకు. విభూది తీసుకున్న మేధావులు కాలు ముక్తున్నారు చదువు సరైనది కాకపోవడం వల్ల. చదువు సరైనది కాదు. శాస్త్రీయ దృక్పథాన్ని పెంచిన చదువు, సామాజిక స్పృహ పెంచిన చదువు. కాబట్టి సమాజం చదువు మేధావం చేస్తుంది, మనిషిని చేయడం లేదు. మనిషిని చేయడం లేదు. అంబేద్కర్ ఏమన్నాడంటే మనిషి పక్షులు ఎగరగలుగుతున్నాడు, చేపల ఎదగలుగుతున్నాడు, కానీ మనిషిలా బతకడం లేదు. దానికి కారణం శాస్త్రీయ దృక్పథం, సామాజిక స్పృహ పెంచిన చదువు అంటున్నారు. ఈ విషయాలన్నీ మాట్లాడడానికే మేము ఈ పద్ధతిలో 2 కార్యక్రమాలు తీసుకున్నాం. విద్యార్థులకు ఎక్కువ పోతున్నాం, విభూది ఇచ్చినాం. మరి అట్లే పెద్ద పెద్దలు ఈ రకంగా చేతులు చూపుతారు ఈ పద్ధతుల్లోనే. ఈ రకంగా ఉంగరం ఇస్తారు, ఉంగరం కూడా ఇస్తూ ఉంటాం పెద్ద పెద్ద వాళ్ళు కదా. లైవ్ లో ఇవి చూసి మోసపోతున్నారు. మూఢనమ్మకాల గురించి సార్ లాంటి వాళ్ళు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు ఇప్పటికీ సీన్స్ నవ్వు. ఇక్కడ ఇది లైవ్ లో జరిగిన సంఘటన. విభూది ఇచ్చారు, ఇంత పెద్ద రింగ్ ఇచ్చారు.